మార్కు వార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తులకు ముందుగా పంపబడిన దూత ఎవరు, ఆయన యొక్క పని ఏమిటి అనే విషయాలు కొంతవరకు పరిచయం చేసుకున్నాము పోయిన వారంలో. మరి ఈరోజు ఆయన బోధకు ప్రభావితులైన వారు చేసింది ఏమిటి, ఆ తర్వాత ఆయన బోధలోని ముఖ్యమైన సారాంశాలు ఏంటి అనే విషయాలు మరొకసారి పరిశీలన చేయడం కోసము ప్రయత్నం చేద్దాం. మరొకసారి మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అన్నాడు. సువార్త అంటే ఏంటి, ఏ విధమైన అంశాలతో కూడినది ఉన్నది అనే విషయాలు మనం పోయిన వారంలో చూసాము. తర్వాత ఇప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మము ఏ విధమైనటువంటి బాప్తిస్మం అయినది, దాన్ని మానవులు ఎంతవరకు ఆచరించవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాలు మనం కొన్ని టచ్అప్ చేద్దామండి. వాస్తవంగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు ముందుగా 6 నెలలు ముందుగా పంపబడినటువంటి ఒక దేవుని దూత అనే విషయాన్ని మనం చూసాం. దేవుని దూత అంటే రాయబారి అనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈయన వచ్చి యోర్దాను నదీ ప్రాంతంలో అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అంటే ప్రవచనాలను ప్రవేశిస్తూ ఆయన మరి అడవి తేనె మెడతలు తింటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని 6వ వచనంలో మనకి ప్రస్తావించడం జరిగింది. 7వ వచనంలో ఆయన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనం చూడండి, మరియు అతడు నాకంటే శక్తివంతుడు ఒకడు నా వెనక వస్తున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని కూడా విప్పుటకు పాత్రుని కాను. అంటే ఇక్కడ యోహాను యొక్క తగ్గింపును మనం చూస్తున్నాం. యోహాను ఈ యొక్క భూమి మీదకి రావడానికి అంటే వచ్చిన 6 నెలల తర్వాత యేసుక్రీస్తు భూ సంబంధంగా జన్మించినప్పటికి కూడా యోహాను ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు నాకంటే గొప్పవాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ యొక్క లోకానికి ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. కొలస్సీ 1:18 చెప్తాడు, ఈ భూమి మీద ఉన్నవేనో మరి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి రాబోవి కానీ ఇప్పుడు ఉన్నవైనా కానీ సమస్తం యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని బట్టి సృష్టించబడినవి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విషయంలో చూసినప్పుడు మరి యోహాను ఈ యొక్క భూమి మీదకి మరి రాకముందుగా యేసుక్రీస్తు ఉన్నాడని ఆయన యొక్క మరి సారథ్యంలోని సంస్థ కలిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 8:55 కూడా అబ్రహాంతో అంటే యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను అని చెప్పి అంటాడు. అంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు ఎలాగ అబ్రహాం పుట్టక ముందు ఉన్నావు అని చెప్పి వారు ఆయన్ని ఎదిరించిన సందర్భం మనం అప్పుడు చదువుతాం. అంటే ఏ సెన్స్ లో అంటే ఏ అర్థంతో ఆయన మరి యొక్క లోకానికి అంటే అబ్రహాముని కంటే ముందున్నాడు, ఏ అర్థంతో మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ముందున్నాడు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన సృష్టికర్తగా ఆయన యొక్క జన్మకు ఆది కాని అంతం కాని లేదు అనే విషయాన్ని మనం చూస్తాం. అక్కడ మెల్కీసెదెకు గురించి కూడా మనం చూసినప్పుడు ఏమంటాడు గుర్తుందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక విషయం చెప్పండి. ఏమంటాడంటే ఈ మెల్కీసెదెకు తల్లిదండ్రులు లేని వాడును తన జీవితంలో ఆది కాని అంతంగా లేని వాడిని ఉన్నాడు అని చెప్పి చివరికి ఏమంటాడంటే అక్కడ ఈయన దేవుని కుమారుని పోలిన వాడు అని అంటాడు. అంటే యేసుక్రీస్తు ఆ మెల్కీసెదెకు ఒక్కరు కాదు అనే కదా ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఈయన ఎలాంటి వాడని యోహాను చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన వచ్చి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాడో మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే చెప్తున్నాడు. మత్తయి సువార్త 3:1 చదువుదాం.
మత్తయి సువార్త 3:1. ఎవరైనా దయచేసి మత్తయి సువార్త 3:11 చూద్దామా? మారుమనస్సు నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెంట వస్తున్నప్పుడు నాకంటే శక్తివంతుడు, నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధ ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయని వారితో చెప్పాను. ఇక్కడ యోహాను ఇచ్చినటువంటి బాప్తిసము ఎందుకోసమట? మారు మనసు విషయమైనటువంటి బాప్తిసం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను చేత ఎంతమంది బాప్తిసం పొందారు? మనం చూసే కదా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూస్తాం. ఏం చూస్తామంటే అక్కడ అందరూ చూడండి, అక్కడ 5వ వచనంలో మనం చూడొచ్చు, 7వ వచనం చూడొచ్చు. మత్తయి సువార్త 3:7 అసలు పరిశీలనలోను సదుకైలోను అనేకులు బాప్తిసం పొందవచ్చు చూసి సర్పసంతాన అని చెప్పి వారిని హెచ్చరించి వారికి బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలో చూస్తే ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని చేత బాప్తిసం పొందుటకు అతని చేతకు వచ్చారనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే యోహాను యొక్క బాప్తిసము ఎంతవరకు అమల్లో ఉన్నదంటే వచ్చేంత వరకు అంతే. క్రీస్తు ప్రభు వచ్చి ఆయన తన సంఘాన్ని స్థాపించి అది అమల్లోకి వచ్చేంత వరకు ఉన్నది. అంటే ఎంతవరకు ఫిజికల్ గా చూస్తే యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి మొదటి పెంతెకోస్తు దినం నుండి ఆ యొక్క బాప్తిసము మరి నిషేధించబడింది. అంటే అక్కడి నుంచి ఆగిపోయింది అనే విషయం మనం చూస్తున్నాం. అక్కడి నుంచి మరొక బాప్తిసం అనేది అమలులోకి వచ్చింది. అంతేనా? అంతేనా? క్రీస్తు సంఘము 33వ సంవత్సరం యెరూషలేములో స్థాపించబడిన దినం నుంచి ఈ యొక్క బాప్తిసంతో ఏమైంది, పని లేకుండా పోయింది అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం. మరి అంతవరకు ఎవరైనా సరే ఏ బాప్తిసానికి బద్దులై ఉండాలి? యోహాను బాప్తిసానికి బద్దులై ఉండాలనే విషయాన్ని చూస్తున్నాం. మనం చూస్తే అక్కడ మనం చూసినప్పుడు ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన అపోస్తుల కార్యములలో ఒక సందర్భాన్ని మనం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఎందుకంటే పౌలు తన స్వార్థ ప్రయాణాల్లో కొనసాగుతూ ఆయన కొరింథీలో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. కొరింథీ నుంచి ఆయన వచ్చి ఎఫెసుకు వస్తాడు. 1వ వచనం అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం వచ్చి ఆయన కొంతమంది శిష్యులు అక్కడ చూస్తాడు. చూసి ఏమంటాడంటే మీరు విశ్వసించినప్పుడు, అంటే బాప్తిసం పొంది సంఘంలోనికి చేర్చబడినప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే రాజ్యంలోకి వచ్చినప్పుడు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందుతురా అని వారు అడగగా వారు ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడనే విషయం మాకు తెలియదన్నారు. అలాంటప్పుడు మరి ఎవరి యొక్క బాప్తిసంలో పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావన లేకుండా ఉంది? యోహాను యొక్క బాప్తిసంలో పరిశుద్ధాత్మ గురించిన ప్రస్తావన చెప్పబడలేదు. ఆయన ఏం చెప్పాడు? పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటాడు? 4వ వచనం అంటాడు, యోహాను తన వెనక వచ్చేవాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచువాని ప్రజలతో చెప్తూ మారు మనిషి విషయమైన బాప్తిసమని చెప్పడం జరిగింది. అంతేగాని మీరు బాప్తిసం పొందేటప్పుడు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను విశ్వసించాలని, ఆ తర్వాత మీరు విశ్వసించి మారు మనసు పొంది మీరు బాప్తిసం పొందినప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి లేదా సంఘంలోకి చేర్చబడతాడనే విషయాలు ఇక్కడ యోహాను యొక్క బాప్తిసం ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు
యోహాను బాప్తిసం పొందిన వీళ్ళు తిరిగి బాప్తిసం పొందారా అంటే ఇక్కడ వాళ్ళు తిరిగి మరలా బాప్తిసం పొందిన సందర్భాన్ని ఎఫెసీ సంఘంలో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సందర్భంలో మనం చూడబోయే విషయం ఏంటంటే అప్పుడు వీళ్ళు బాప్తిసం పొందినప్పుడు ఎక్కడ చేర్చబడుతున్నారు? యోహాను యొక్క పని కూడా ఏంటి? యోహాను యొక్క పని ఏంటంటే ఆయన ప్రభు మార్గాన్ని సిద్ధం చేసి ప్రజలను యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని గురించి పరిచయం చేసి వారిని ఆ రాజ్యంలోనికి మరి ప్రవేశించినట్టుగా ప్రోత్సహించడమే ఆయన పని విషయం మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏమంటున్నాడంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మానవసు పొందండి అని అన్నారు. ఈరోజు మన పరలోక రాజ్యం గురించి చూద్దామండి. బాప్తిసాల గురించి కొంత చూసాం, పోయిన వారం అయితేనేమి ఈ వారం అయితేనేమి. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి మనం చూద్దాం. ఈ పరలోక రాజ్యం అంటే మొట్టమొదటిగా యోహాను ఏ యొక్క రాజ్యాన్ని గురించి అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టుగా మనకి మిగతా వచనాలను బట్టి మనకు సంకేతాలు ఉన్నాయండి. ఇప్పుడు అప్సాకల వారికి అయితే పరలోక రాజ్యం అనేటువంటి దాని గురించి ఏమాత్రం అవగాహన లేదు. వారు ఏమనుకుంటున్నారు? పరలోక రాజ్యం వచ్చిందని అనుకుంటున్నారా, లేదా పరలోక రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారా? పరలోక రాజ్యం ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు వాడు కదా. అయితే మనము అంటే దేవుని పిల్లలమైన మనం, నేను మాట్లాడుతున్న సందర్భం గమనించాడు. దేవుని పిల్లలమైన మనం అంటే మిగతా వాళ్ళు దేవుని పిల్లలు కాదని అర్థంగా ఒక సెన్స్ లో అంటే ఒక అర్థంతో అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుడు సృష్టించాడు. కానీ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి దేవుని యొక్క నిత్యరాజ్యంలో లేదా దేవుని యొక్క నిజ సంఘంలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రం దేవుని పిల్లలు అనే భావంతో నేను అర్థం మాట్లాడుతున్నాను. అప్పుడు దేవుని పిల్లలైన మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది ఏమని, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని అంటే ఆ యొక్క పరలోక రాజ్యం ఒక 2000 సంవత్సరాల తర్వాత వస్తుందని అర్థమా, లేదా పరలోక రాజ్యం అనేది ఒక 1000 సంవత్సరాల తర్వాత రాబోతుందని అర్థమా అంటే ఏ మనిషికి కూడా అది అనుకోవడానికి అవకాశం లేదు. పరలోక రాజ్యం సమీపిస్తుందంటే అది ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాలు రాబోతుందని అర్థం. లేదా ఒక మనం ఈ యొక్క ఇండియాలో మాట్లాడుతుంటాం కదా, 5 సంవత్సరాలకు ఎలక్షన్ రాబోతున్నాయంటే ఎలక్షన్లు ఒక 6 నెలలు, సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతున్నాయి, దగ్గరకు వచ్చినాయి చెప్పి మనం అంటుంటాం. అదే 5 సంవత్సరాల తర్వాత రాబోయేదానికి దగ్గరకు వచ్చిన అన్నాడు, ఎందుకంటే అప్పుడే ప్రారంభమవుతాయి కాబట్టి మళ్ళీ వెంటనే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి చెప్పి అనుకుంటారు అన్నాం కదా, సమీపిస్తున్నాయి అన్నాం కదా. అట్నే పరలోక రాజ్యం సమీపిస్తుందంటే అది ఒక కొద్ది సంవత్సరాలు దగ్గరలో ఉందని అర్థం. కనుక ఈ యొక్క రాజ్యము మరి ఇప్పుడు వచ్చిందా? అనేక మందికి ఈ భూమి మీద రాజ్యం ఉందని చెప్పి తెలుసు, కానీ ఆ యొక్క రాజ్యం ఎక్కడుందో, ఆ యొక్క ఆ రాజ్యంలో ఎవరు సభ్యులై ఉన్నారో అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి మనమైతే ఈ రాజ్యం అనేటువంటిది ఏమైనా అర్థం చేసుకుంటున్నాం. రాజ్యం ఏమనుకుంటున్నామండి? మత్తయి సువార్త మనం 3వ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే చూడండి, 2వ వచనం అంటారు, పరలోక రాజ్యము సమీపించినది. ఇదే బోధన ఎవరు కూడా బోధించారు తెలుసా? మత్తయి సువార్త 4:17 వచ్చి చూడండి. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడానికి చెబుతూ ప్రకటింప మొదలు పెట్టెను. ఓకే, పరలోక రాజ్యము సమీపించినది యేసును బోధించాడు. అప్పుడు ఆయన పరలోక రాజ్యం సమీపించినట్టు ఎప్పుడో అనేక సంవత్సరాల తర్వాత రాబోతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు అంటే ఖచ్చితంగా ఎవరికి కూడా అది అంటే ఎవరైనా అనేక సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పి అనుకోవడానికి వెళ్ళి, కానీ దేవుని యొక్క గ్రహింపు లేని వారు మాత్రం దాన్ని మరి తప్పుగా అర్థం చేసుకుంటాం, ఆశ్చర్యం కలిగిస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని తన శిష్యులు బోధించారనే విషయం మనం చూస్తున్నాం. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చూస్తే, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి. రైట్, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ పరలోక రాజ్యము అంటే ఏంటి, ఈ పరలోక రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడదాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేము యేసుక్రీస్తు దగ్గరకు రావడం అందరం చదివినటువంటి తెలుసుకున్నటువంటి విషయమే. ఎప్పుడు వస్తాడండి ఆయన యేసు దగ్గరికి? 10వ రాత్రి ఆయన ఇచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయము
3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసి 1, 2 చదువుదాం ఫస్ట్. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడుకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ ఎవడను లేడని. అందుతో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నేను. సహోదరులారా, ఇక్కడ నికోదేము యేసుక్రీస్తు దగ్గరికి రాత్రి వస్తాడు. ఎందుకంటే రాత్రి వస్తాడు? పగలు మరి చూడకూడదు. మనం చూద్దాం. అంటే వాస్తవంగా ఇతను ఎవరంటే యూదుల అధికారి కదా. యూదుల అధికారి నికోదేము పగలు వస్తే యూదులు యేసుక్రీస్తుని ఎవరైనా ఒప్పుకుంటే ఏం చేశారు? ఏమో నిర్ణయించారు? యేసుక్రీస్తు ఒప్పుకున్నట్టు వారిని సమాజ మందిరం నుంచి వెలివేస్తామని చెప్పి వారు నిర్ణయం చేసుకున్నారు. అప్పుడు ఒకవేళ ఈయన అధికారి కాబట్టి మరి ఈయన పగలు వచ్చి అందరూ చూసేటట్టుగా వచ్చి మరి యేసుక్రీస్తు అంగీకరిస్తే ఏం జరుగుతుంది? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టు గుడ్డి వాడిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే యూదులు అందరూ ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్నారో మనం చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ ఈ యొక్క 22వ వచనం చదువుదాం. యోహాను సువార్త 9:22. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకుని ఎడలా వారిని సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. అంటే ఈ యొక్క యూదులకు భయపడి నికోదేము ఇప్పుడు వచ్చాడు, రాత్రి వచ్చాడు. ఒకవేళ ఆయన పగలు వచ్చి అందరు కనబడేట్టుగా మరి యేసుక్రీస్తుని ఒప్పుకున్నట్లయితే ఏమై ఉంటుంది? అధికారి కాబట్టి అతను పదవి పోతుంది. రెండోది అతనికి వచ్చే జీవితం కానీ ఇంకేదైనా ఇతర వగేరాలు ఉంటే ఆయన అన్ని కూడా ఏమవుతాయి? తీసివేయబడతాయి. కాబట్టి భయపడి రాత్రి వచ్చి ఏమనుకుంటున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చూడు, అక్కడ 2వ వచనం అంటున్నాడు. అక్కడ ఆయన వచ్చి నీవు ఒకడు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలు ఎవరినో చేయగలిగిన ఆయనతో చెప్పాను. అంటే ఈ యొక్క నికోదేము యేసుక్రీస్తుని ఏమనుకుంటున్నాడు? దేవుని ప్రవక్తని, దేవుని యొక్క నుంచి అధికారం పొందినట్టు ఒక మరి అధికారం కలిగినట్టు ఒక వ్యక్తి అని చెప్పి అర్థం చేసుకుంటున్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు కూడా ఆయన విషయాన్ని గ్రహించి ఏమైనా బోధించాడు? ఆయనకి తన రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆ రాజ్యం ఏమైంది అంటున్నాడు? చూడండి 4వ వచనం 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. మీరు ఈ యొక్క బోధ నేను లేఖనాల్లో ఉన్న తప్ప నా సొంతంగా ఏం చెప్పట్లేదు, మీరు గమనించాలి. 3వ వచనం ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి దేవుని రాజ్యం చూడాలంటే ఏం చేయాలా? జన్మించాలి. ఇప్పుడు ఈ భూలోకంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి మనం చూడాలంటే భూ సంబంధంగా ఏం చేయాలా? జన్మించాలి. అంతేనా? జన్మించినప్పుడే మన కళ్ళు తెప్పించబడతాయి, మనం ఈ యొక్క లోకం చూస్తాం. అట్లే యేసుక్రీస్తు ఏమన్నాడంటే ఒకరు కొత్తగా జన్మించిన ఎడల అసలు దేవుని రాజ్యాన్ని చూస్తాడు అంటున్నాడు. దేవుని రాజ్యం చూడటానికి దేవుని రాజ్యం ప్రవేశించడానికి తేడా ఉందా? ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి మన ఎదుట, ఆ ఇల్లుని మనం చూడటానికి దాంట్లో పోయి ప్రవేశించడానికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. అప్పుడు ఇక మొట్టమొదటి అసలు దేవుడి రాజ్యమే ఉన్నదని చెప్పి తెలవాలంటే ఏం చేయాలి? మనం జన్మించాలి. అప్పుడు ఈ యొక్క బస్టాండ్ వాళ్ళందరికీ దేవుడి రాజ్యం ఉన్నదనే విషయం తెలుస్తుందా? తెలియట్లేదు. అప్పుడు తెలియట్లేదంటే వారు ఏం కాలేదని అర్థం? జన్మించలేదు అర్థం. అప్పుడు జన్మించిన వారికి రాజ్యం అనేది ఒకటి ఉందని చెప్పి తెలుస్తుంది, అంతే కదా? అప్పుడు ఇక్కడ మీరు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేరు అని చెప్పారు. ఫస్ట్ జన్మది. రెండోది
4వ వచనంలో ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని నికోదేము ఏమడుగుతాడో, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మించగలడు? ఏమనుకుంటున్నాడైనా తన తల్లి గర్భంలో పోయి రెండోసారి మళ్ళా జన్మించగలరా అని చెప్పి అనుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు మరి ఒక జన్మ గురించి మాట్లాడతాడు. చూడండి 5వ వచనంలో, యేసుక్రీస్తులను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూశారండి, మొదట దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలా? 3వ వచనంలో జన్మించాలి. రెండోది ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? 5వ వచనంలో నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే ఇదొక జన్మ. అంటే ఇక్కడ 2 జన్మలు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు బోధించాడు. ఈ విషయాన్ని ఎవరు కూడా మత ప్రపంచంలో బోధించారండి. మీరు ఎవరైనా బోధిస్తే మీరు నాకు చెప్పొచ్చు. కానీ ఇక్కడ 2 రకాల జన్మలు చూస్తున్నాం. ఒకటి చూడాలంటే జన్మించాలి, దాంట్లో ప్రవేశించాలంటే జన్మించాలి. ఈ చూడటం ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, దేవుని విషయం ఏంటి కార్యాలను అర్థం చేసుకోవటమే జన్మించడం అర్థం. ఇప్పుడు కొన్నేళ్ళు ఉన్నాడు, కొన్నేళ్ళ గురించి మనం తెలుసుకున్నాం కదా. కొన్నేళ్ళు ఉన్నాడు, కొన్నేళ్ళు బాప్తిసం పొందకముందు జన్మించున్నాడా? జన్మించున్నాడు. ఎలాగంటే ఆయన ఏం చేశాడు? నీతిమంతులను, భక్తిపరులను, దేవుని భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా ఎలా ప్రార్థన చేస్తూ బోధన ధర్మాలు చేసి ఉన్నాడని చెప్పబడింది 10వ అధ్యాయం అపోస్తలుల కార్యం. మరి ఆయన ప్రార్థనని విని దేవుడు ఏం చేశాడు? పరలోకం నుంచి ఒక దూతను పంపించి కొన్నేళ్ళు ఈ ప్రార్థన అంగీకరించబడింది అని చెప్పడం జరిగింది. అంటే అది ఆ విషయంలో ఆయన అర్థం చేసుకున్నాడు అనే విషయాన్ని దేవుడు చెప్పాడు అంటే అతను జన్మించాడు అని అర్థం. మరి జన్మించినటువంటి ఆ వ్యక్తి నేరుగా పరలోక రాజ్యంలోనికి అంటే క్రీస్తు సంఘంలో ప్రవేశించాడు అర్థమా? లేదండి. ఆయన మళ్ళా క్రీస్తు సంఘంలో జన్మించాలంటే ఏం చేయాలా? పేతురు రావాలి కదా. పేతురు ఎప్పే పట్టణంలో సీమోను అనేటువంటి ఒకరి యొక్క ఇంట్లో ఉన్నాడు. అప్పుడు కొన్నేళ్ళకి దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో చెప్పిన ప్రకారం ఏం చేస్తారంటే కొన్ని పేతుల దగ్గర పంపించి మనుషుల్ని పేతులు పిలిపించుకొని వాక్యాన్ని బోధించుకున్న తర్వాత ఆ పేతులు కొన్నేళ్ళు ఇంటి వాళ్ళందరూ కూడా బాప్తిజం పొందుతారు. బాప్తిజం అంటే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 చెప్తారంటారు తర్వాత. అయితే అప్పుడు బాప్తిజం పొందిన తర్వాత వాళ్ళ సంఘంలోకి చేర్చబడ్డారు. అదొక జన్మ. ఒక వ్యక్తి దేవుని గ్రహించుకోవటము, దేవుడు ఉన్నాడనే విషయం గ్రహించుకోవటము, దేవుని కార్యం లోపడాలని తెలుసుకోవటమే ఒక జన్మ అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. తర్వాత అప్పుడు జన్మించిన తర్వాత ఎక్కడ ప్రవేశిస్తున్నాడని చూసామండి. 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించిన అతను ఎక్కడ ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? బాప్తిసం పొందాలి. అంతే కదా. అవును. అప్పుడు దేవుని రాజ్యమే. ఇప్పుడు దేవుని రాజ్యం అనేది ఉన్నదా మన మధ్యలో? ఉన్నది కదండి. ఉన్నది. అప్పుడు ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే బాప్తిసం పొందాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఈ యొక్క బాప్తిసం పొందడం వల్ల మనం ఇంకొక చోట ఎక్కడ చెప్తున్నాం చూద్దాం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క సంఘానికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇక్కడ ఒక్క శరీరంలోనికి మనమందరము బాప్తిసం పొందిమి అన్నాడు. అంటే శరీరం అంటే ఏంటి? సంఘం. అప్పుడు సంఘంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలా? బాప్తిసం పొందాలి. అప్పుడు సంఘంలో ప్రవేశించాలన్నా బాప్తిసమే, రాజ్యంలోకి ప్రవేశించాలన్నా బాప్తిసమే. అంటే ఈ సంఘము రాజ్యం ఒకటేనా వేరేదా? ఒకటే. వెరీ గుడ్. చాలా మంది పెద్ద పెద్ద బోధనలు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఒక ఆయన ఫాదరే క్రీస్తు సంఘంలో పెద్ద బోధకుడు, ఆయనకు అర్థం కాదు ఈ విషయం. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు దేవుడు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏమంటున్నాడు చూడండి, మనం అందరము అంటే సంఘంలో ఉన్నట్టు అందరము ఒక్క శరీరంలోనికి, అంటే ఒక్క శరీరం అంటే ఒక్క సంఘంలోనికి
ఏ విధంగా వచ్చాము? ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి, మనమందరం ఒక్క ఆత్మను పానం చేసిన వారం అయితే అంటున్నాడు. అంటే శరీరంలోకి ప్రవేశించాలి అన్నా, అక్కడ రాజ్యంలోకి ప్రవేశించాలి అన్నా మనము బాప్తిసం పొందాలి అనే విషయాన్ని గ్రహించాము. మరి యొక్క ఇప్పుడు మనం క్రీస్తు సంఘాల్లో ఉన్నట్టు రాజ్యంలో ఉన్నామా లేనట్ట? ఉన్నామా? ఉన్నాం. ఇప్పుడు కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం మనం ఏం చెప్పాలి? రాజ్యంలో ఉన్నామనడానికి అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయము 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను చేసిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ కొలస్సీ సంఘస్థులు ఎక్కడికి ట్రాన్స్లేట్ చేయబడ్డారండి? అక్కడ ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయును అనందా లేదా చేసెను అనందా? చూడండి, చేసెను అంటే ఆయన కుమారుని రాజ్యంలో నివాసులుగా మనం. అవును. అప్పుడు ఆయన కుమారుని రాజ్యం ఏంటి? సంఘం. వెరీ గుడ్. సంఘంలోకి మనం ప్రవేశించి సంఘంలో నివాసులుగా ఉన్నాం ఇప్పుడు. కానీ కొంతమంది తెలియక ఏమవుతుందంటే నీ రాజ్యం వచ్చిన కాక అని చెప్పి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ యొక్క సంఘంలో మన సభ్యులమే అనడానికి ఒక బలమైనటువంటి వచ్చిన చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడునైన యోహాను నేను. అంటే యోహాను దేంట్లో పాలువాడయ్యాడు? చూడండి, అక్కడ శ్రమలోను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలో పాలువాడు అయినా అంటున్నాడు. అయ్యాడా లేకపోతే కాబోతున్నాడా? అయ్యాడు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో మనం నివాసం చేస్తున్నాము అనే మాట మనం ఉపయోగించామనుకోండి, ఆ ఇల్లు ఉంటేనే కదా మనం నివాసం చేసేది. అవునా కాదు? ఇల్లు లేకుండా బజార్లో నిలబడి నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పంటే అర్థం ఉందా దానికి? లేదు కదా. కాబట్టి అలాగే ఇక్కడ యోహాను రాజ్యంలో నివాసం చేస్తున్నాను అంటున్నాడు. అంటే రాజ్యం ఉన్నట్టే కదా. అంటే ఆ రాజ్యం ఏంటి అనే విషయాలు మనం చూసినప్పుడు అది యేసుక్రీస్తు యొక్క మరి విలువ పెట్టి కొనబడిన సంఘం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ రాజ్యాల గురించి యోహాను ముందుగా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు మార్కు సువార్త పోదామండి. జాస్వా టైం అయినప్పుడు కొంచెం ఏంటి రైట్. ఇప్పుడు యోహాను సువార్త మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 9-10 వచనాలు. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందాను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుతుండగా ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పౌరము వలె తన మీద దిగివచ్చుటయు చూశాను. మరియు శేఖర్ గారు 8వ వచనం చూడండి. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పాను. ఇక్కడ మనం యోహాను గారు 2 బాప్తిసాల గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఇక్కడ ఆయన మాట్లాడుతున్న బాప్తిసం ఏంటంటే నీటి బాప్తిసమే. ఈ యొక్క బాప్తిసము ఆయన దాదాపుగా యోదయ, యెరూషలేము, యోర్దాను నదీ ప్రాంతాలలో ఉన్నట్టు అందరికి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన బాప్తిసం ఏంటంటే నీటి బాప్తిసం. అదేవిధంగా యేసుక్రీస్తు ఇచ్చినట్టు బాప్తిసం కూడా నీటి బాప్తిసమే. కానీ ఆయన ఇంకొక బాప్తిసాన్ని పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఏంటి ఆ బాప్తిసం చూద్దాం. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తే గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని ప్రకటించు ఉండను. ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు?
అపోస్తులతో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందింది ఎవరు? అపోస్తులేనా, లేకపోతే ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్వార్థిక సేవకులు అని చెప్పుకునే టీవీ ప్రసంగికులు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం వాగ్దానం చేయబడతారు? లేదా? లేదు. ఇది ఎవరికి మాత్రమే వాగ్దానం చేయబడింది పరిశుద్ధాత్మ బాప్తిసం? అపోస్తులకు మాత్రమే. మనకి యొక్క బాప్తిసం అనేది వాగ్దానం చేయబడాలి. అయితే ఇక్కడ నేను మీకు బాప్తిసం ఇస్తుంది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చిందని చెప్పి ప్రకటిస్తూ ఉండేను. ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసము, నీటి బాప్తిసాన్ని గురించి మనం చదువుదాం తర్వాత. ఇది సబ్జెక్టులు మార్క్స్ సువార్తలోనే చదువుదాము. అయితే 9వ వచనంలో ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం ఇచ్చాను. అంటే ఈయన నివాసం ఎక్కడంటే యేసుక్రీస్తు యొక్క నివాసం ఎక్కడ? పుట్టింది ఆయన పుట్టిన స్థలం ఎక్కడ? బెత్లెహేము. వెరీ గుడ్. యోదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు యొక్క సొంత గలిలయలోని నజరేతు అనేటువంటి వాళ్ళకి సొంత, అంతేనా? అప్పుడు ఈ యొక్క యోర్దాను నది ఎక్కడుంది? గలిలయ. ఈ గలిలయ ఇప్పుడు ప్రజెంట్ డే సిచ్యువేషన్ బట్టి ఇది ఎక్కడ ఉంది? యెరూషలేము, యోదయ ప్రాంతంలో ఉంది. ఈ రోజు మనకి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా, ఇగో యోర్దాను నదులు ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిసం పొందారని చెప్పి చెప్తుంటారు. అంటే దాన్ని బట్టి చూసినప్పుడు మనకి ఆ ప్రాంతాలన్నీ యోదయలో ఆయనకి యెరూషలేము చుట్టుపక్కల ఉన్నదనే విషయం మనకు అర్థమవుతాం. కాబట్టి ఆయన యోహాను చేత బాప్తిసం పొందాడు. బాప్తిసం ఎందుకు పొందాలండి? బాప్తిసము ఎందుకు మనం పొందాలి? సంఘంలో చేర్చబడ్డానికి. వెరీ గుడ్. ఇప్పుడు మనం సంఘంలో చేర్చబడటానికి, రెండోది మనం పాపాలు క్షమించబడి నిత్యరాజ్యంలోనికి ప్రవేశించడానికి కూడా ఈ యొక్క సంఘంలో చేర్చబడడానికి కూడా బాప్తిసం అవసరం. కానీ అక్కడ అంటే యోహాను బాప్తిసము ఒక వ్యక్తిని ఎందుకు అంటే ఆయన బాప్తిసం ఎందుకు ఇవ్వబడింది అని చెప్పి చూసాం మనం. పౌలు గారు బోధించాడు కదా ఎఫెసీ సంఘంలో, అంటే అపోస్తులుగా 19:4 ఏమన్నాడు? యోహాను తన వెనక వచ్చి వాడు ఎందు అనగా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసించని చెప్పి చెప్పాడు, అంతే కదా. అప్పుడు ఈ యొక్క యోహాను మరి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు అంటే యేసుక్రీస్తు కూడా బాప్తిసం పొందుతున్నాడు. యేసుక్రీస్తు కూడా పాపం చేసినట్టేనా? ఆయనకు పాప క్షమాపణ అవసరమైనదా? మొదటి పేతురు 2:21 చెప్పండి కదా, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటంలో కనబడలేదు. మరి అలాంటప్పుడు ఎందుకు బాప్తిసం పొందాడు? ఎందుకు బాప్తిసం పొందడానికి వచ్చాడు? యోహాను ఆయన వచ్చినప్పుడు అంటాడు, గుర్తుగా మాకి ఏమంటాడంటే, నేను నీ వల్ల బాప్తిసం పొందవలసినట్టు వాడిని ఉండగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం కొంచెం వివరంగా ఉన్నది చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని ఎద్దకు వచ్చాను, అంటే యోహాను ఎద్దకు వచ్చాను అని అర్థం. అప్పుడు అతడు నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోహాను మాట్లాడుతున్నాడు. యోహాను యొక్క స్టాండ్ పాయింట్ లో, అంటే యోహాను యొక్క అర్థాన్ని బట్టి ఎవరి చేత బాప్తిసం పొందాలా? యోహాను యేసు చేత బాప్తిసం పొందాలి, యోహాను మాట్లాడే మాటను బట్టి, అంతే కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వచ్చి యోహాను చేత బాప్తిసం పొందుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన అడగటం జరిగింది. ఎందుకు అలా అడిగాడు అంటే యోహాను యొక్క గొప్పతనాన్ని ఇప్పటికే యేసు యొక్క గొప్పతనాన్ని ఇప్పటికే యోహాను కొంత గ్రహించాడా? గ్రహించాడు కదా. గ్రహించబట్టి ఆ మాట వచ్చింది. లేకపోతే అందరికి ఇచ్చినట్టుగా ఆయన ఏం మాట్లాడకుండా అందరికి ఇచ్చినట్టు నీటిలో పోయి కొంచెం ముంచేవాడే కదా. ఈ మాట ఉపయోగిస్తాడా? ఉపయోగించడు. కాబట్టి ఈ మాట అన్న తర్వాత యేసు యొక్క 21 వచనంలో ఎందుకు బాప్తిసం పొందుతున్నాడని చెప్తున్నాడు ఆయన? చూడండి అక్కడ ఏమంటాడంటే, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అంటే ఎందుకోసం యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు?
జరిగించడం కోసం. అంతే కదా? నీతి అంటే ఏంటండి? నీతి అంటే ఏంటి? లేకపోతే ఈ రోజు లోకంలో మేము నీతిమంతులు అని చెప్పుకుంటుంటారు. అసలు నీతి అంటే ఏంటి? ఒకసారి వచ్చిన చూద్దాం. నీతి అంటే ఏంటో 1 యోహాను 1:3 చదవండి. 1 యోహాను 3:3 చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. కదా? అంటే ఎవరైతే నీతిని జరిగిస్తారో అంటే అర్థం ఏంటంటే దోస్ హూ కీప్స్ హిస్ కమాండ్మెంట్స్ ఆర్ రైచియస్ అంటాడు. అంటే యేసుక్రీస్తు దేవుని యొక్క నీ ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో వారు నీతిమంతులు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడ దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాడా లేకపోతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పోతుందా బాప్తిసం అనేది? దేవునికి అనుగుణంగా కదా పోయేది. ఏమంటున్నాడు? నీతి యావత్తు జరగనిమ్ము అని అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞంలో ఒక ఆజ్ఞను మేరడం కానీ లేదా దాన్ని ఏమన్నా మేరడం తీశాడా? లేదు. 100% దేవుని యొక్క ఆజ్ఞ కూడా ఆయన నెరవేర్చాడనే విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆయన నీతి జరిగించడం కోసం ఈ ఇప్పటికీ కార్యము అంటారు. తర్వాత ఎప్పుడైతే ఆయన బాప్తిజం పొంది బయటకు వస్తాడో ఏ విధమైనటువంటి ఒక సూచన వచ్చిందండి? ఆయన బాప్తిజం పొంది బయటికి రాగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ కావర రూపంలో ఆయన మీదకి వచ్చి ఇక్కడ తన భుజం మీద వాడటం మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మరి కావర రూపంలో ఆయన మీదకి వచ్చాడు అంటే ఇక్కడ ఇతర వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయన యోర్దాను నదిలో బాప్తిజం ముందు వచ్చి ఒడ్డు నిలబడ్డాడు. రెండో ఆయన భుజం మీద ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ. మూడో స్వరం వస్తుంది పరలోకం నుంచి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఇక్కడ మళ్ళా దేవత్వంలో పాయింట్స్ మూడింటిని మనం చూడాల్సి వస్తుంది. ఒక ఆయన భూమి మీద ఆల్రెడీ ఉన్నాడు యేసుక్రీస్తు. మళ్ళా పరిశుద్ధాత్మ వచ్చి ఫిజికల్ ఇక్కడ పావన రూపంలో కనబడుతున్నాడు. మూడో స్వరం పరలోకం నుంచి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని అంటాడు. అంటే దీన్ని బట్టి దేవత్వం ఎంతమంది కనబడుతున్నారు మనకి ఇక్కడ? ముగ్గురు. ఇప్పుడు మత్స్యాకంలోనైతే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఒకసారి పరిశుద్ధాత్మకు వచ్చాడు, మరొకసారి కుమారుడుగా వచ్చాడు, మరొకసారి తండ్రి దేవుడుగా వచ్చాడని చెప్పి మాట్లాడుతుంటారు. ఇక్కడ ఆ విధంగా లేఖనాలు ఎక్కడ చెప్పబడిందంటే లేదు కదా. అప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వేరే వేరే చూపించడానికి ఒక మంచి సాక్ష్యం అన్నమాట. అవునా? యేసుక్రీస్తు, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరేనా ఒకరేనా? ఒకటేనా? బ్రదర్, మనం అంటే ఎవరైనా ఒకటే చెప్పిన సహోదరులు మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. ఎందుకంటే లేఖనాలన్నీ ఒకసారి అందరికి ఒకేసారి అర్థం కావు. ఎందుకంటే అలా అర్థం ఏంటి, ఈరోజు ఇన్ని సంఘాలు రావు కదా, వస్తాయా? కాబట్టి ముగ్గురు వేరే వేరే విషయాలు మీకు అడగండి, నేను చూపిస్తాను దేవతలకు సంబంధించి. అప్పుడు ఇక్కడ ముగ్గురు వేరే బలమైన కాలం. అవునా? కుమారుడు ఏమేమి నేను ఆనందిస్తున్నాను చెప్పి తండ్రి స్వరం అక్కడ ఒకటి ఉన్నది ఆల్రెడీ కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమో ఫిజికల్ గా యోర్దాను నదిలో ఒడ్డు మీద ఉన్నాడు, యోర్దాను నది ఒడ్డు మీద ఉన్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ ఇక్కడ పౌర రూపంలో ఆయన మీద వాలి ఉన్నాడు. అంటే ముగ్గురు వేరు వేరు కనబడుతున్నారు, ఒకే వ్యక్తిలో ఉన్నారు, వేరు వేరు కనిపిస్తున్నారు. ముగ్గురు కూడా వేరు వేరు కనిపిస్తున్నారు. సరే, ఇది స్టార్టింగ్ ఒకసారి మళ్ళా మనం చదివితే కొంతమంది అభ్యర్థులు పడతారు. ఇది చాలా పెద్ద పాట ఇది. కాబట్టి మనం దేవుని చిత్తం అయితే ఈ స్టడీ ఇలాగనే కొనసాగితే అది కూడా నేను వివరిస్తాను. సరే, ఇంకో రోజు ఇంకొక అంశాన్ని దాని బలపరచు కోసం ఒక వచ్చిన క్లూ కోసం యోహాను సువార్త 17:3 ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. రైట్. ఎవరెవరు అద్వితీయ దేవుడు, అద్వితీయ
అద్వితీయ దేవుడు అంటే ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క ఒకే దేవుడైనటువంటి యెహోవా దేవుడిని ఎరుగటి, ఆయన రెండవది ఆయన కుమారుడు యేసుక్రీస్తు మనకు నిత్యజీవము. అంటే ఇద్దరు నిత్యజీవమా, ఇద్దరు ఒక వ్యక్తిని ఒక ఆయన నిత్యజీవమా? ఇద్దరు ఒక ముగ్గురు, వాస్తవంగా ముగ్గురేగా. ఈ పాయింట్ రాలేదు ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి. ఇక్కడ ఏంటంటే ఏమన్నాడు యేసుక్రీస్తు? 17 చూడాలా, ఏసీ మాటలు చెప్పి ఆకాశం కమ్యూనిటీ ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రార్థన చేస్తున్నాడు, అవునా కదా? అవునవును అవును. ఇప్పుడు యేసు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తనకేనా? యేసు ఎవరు చేస్తున్నాడు ప్రార్థన? తండ్రికి. అప్పుడు తండ్రి యేసు ఇద్దరు ఒక అయితే మళ్ళీ తండ్రికి వేరే చేయాల్సిన అవసరం ఉందా ప్రార్థన? అవసరం లేదు కదా. కాబట్టి ఏమంటున్నాడు? నీ కుమారుడు నిన్ను భయపరిచినట్టు నీ కుమారుడిని కూడా భయపరచము. అంటే కుమారుడు ఎవరు భయపరిచాడు? తండ్రిని భయపరిచాడు. అప్పుడు తండ్రి కూడా ఎవరు భయపరచని చెప్పి కుమారుడు పోతున్నాడు, కుమారుడు భయపరచని చెప్పి అంటున్నాడు. తర్వాత ఇక్కడ 3వ వచనం ఏమంటున్నాడు? అద్వితీయ సత్యదేవుడు నిన్ను అంటున్నాడు. అంటే ఒకే ఒక దేవుడైనా అని అర్థం. అద్వితీయ అంటే ద్వితీయం కాని అని అర్థం. ద్వితీయానికి వ్యతిరేక పదం ఏంటి? అద్వితీయ అని అర్థం. ఇప్పుడు అద్వితీయ సత్యదేవుడు నిన్ను నీవు పంపిన అంటే ఎవరు పంపారు ఆయన్ని? యేసుక్రీస్తు పంపించిన ఎవరు? తండ్రి పంపించాడు. తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. ఇప్పుడు ఒకవేళ మనం తండ్రి కుమారుడు ఇద్దరు ఒకరే అనుకున్నాం, అప్పుడు తండ్రి తానే ఆయన పంపించుకున్నాడు అంటావా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒకసారి పంపబడ్డా. ఇప్పుడు నన్ను పలానా పంపించాలని చెప్పాలి కానీ నన్ను నేనే పంపించుకున్నానని చెప్పంటే అర్థం ఉందా? అర్థం లేదు. అర్థం లేదు. ఇప్పుడు మీరు విజయనగరంలో ఉన్నారు, నేను ఇక్కడ ఖమ్మంలో ఉన్నా. అప్పుడు ఖమ్మం సహోదరుని విజయనగర సహోదరులు వాక్యం బోధించమని చెప్పి అడిగారు, అవునా? లేదా విజయనగర సహోదరులు సరే ఖమ్మంలో ఉన్నటువంటి సహోదరుడు నేను మిమ్మల్ని మీతో క్లాసులకు రావడానికి వస్తానని చెప్పాను. అప్పుడు నాకు నేనే చెప్పుకున్నట్టుగా ఉన్నట్టు సరైనట్టు అర్థం ఉన్నదా? అంటే ఈ ఫస్ట్ ఇచ్చినట్టు ఇప్పుడు ఈ ఉదాహరణ సరిగా లేదు నాకు తెలిసినంత వరకు. ఇంకొక రకంగా చెప్పినట్లయితే ఒక అధికారం కలిగిన వ్యక్తి ఒక అధికారాన్ని ఇష్యూ చేస్తున్నాడు. ఇష్యూ చేయగా అతనికి ఉద్యోగం వచ్చింది. అప్పుడు నీకు ఎవరు ఇచ్చారంటే ఏం చెప్పాలి? అతను ఫలానా ముఖ్యమంత్రి నుంచి ఆర్డర్ వచ్చింది, లేదా ప్రధానమంత్రి నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పుకుంటాడు. అంతేనా?